తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి జనవరి 9, 10, 11, 12 తేదీల్లో ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో, అలాగే మీరు చేయవలసిన పనులు, ఇటువంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని కొన్నైనా పాటిస్తే మీ మనసు అలాగే మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు తప్పకుండా మీకు మీరు కళ్ళారా చూస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి గురించి మనం గమనించినట్లయితే, ఇప్పుడు మేము చెప్పేటువంటి ప్రతి పాయింట్ అనేది మీ యొక్క రాశి పరంగా, అంటే ఈ రాశికి ఎవరికైతే వ్యక్తిగతంగా ఉన్నాయో అవి ఉన్నవారు మాత్రం దయచేసి తప్పకుండా మీరు మనసులో కనీసం ఇలా మాకు జరుగుతుందని చెప్పేసి కనీసం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. 100% మీ అందరికీ మనసుకు నచ్చే విధంగా ఈ 4 రోజుల్లో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఏ రూపంలో మీకు రాబోతున్నాయి అనేటువంటి విషయాలను కూడా క్లియర్గా తెలుసుకుందాం. వ్యక్తిగతంగా ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచివారు. అంత తేలిగ్గా ఎవరితో కూడా కదిలించుకోరన్నమాట. ఎవరి జోలికి కూడా వెళ్ళరు. అంతేకాకుండా వారి జోలికి ఎవరైనా వస్తే వారిని 100% రివెంజ్ తీసుకోవాలని చెప్పి మనసులో అనిపించినప్పటికి కూడా వీరి యొక్క సెన్సిటివ్ మైండ్ వల్ల ఎవరి మీద కూడా రివెంజ్ అనేది తీసుకోలేకపోతూ ఉంటారు. అంటే ఏదైనా కానీ ఎదుటివారు, ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలనుకుంటే, ఎదుటివారు వీరిని ఏదైనా కానీ వెటకారంగా మాట్లాడినా కానీ, ఎక్కిరించినట్లు మాట్లాడినా కానీ వీరు వెంటనే తిప్పికొట్టేటట్టుగా సమాధానాన్ని వారితో చెప్పలేరు. ఎందుకంటే వీరికంటూ ఒక సంస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అవతల వారు సంస్కారం లేకుండా మాట్లాడినప్పటికీ కూడా వీరికి ఎక్కడో ఏదో సంస్కారం అనేది అడ్డు వచ్చి వెంటనే వారిని ఏదైనా ఒక మాట అనాలని చెప్పి అనుకోరు. తర్వాత ఒక గంట సేపు గడిచిన తర్వాత వారన్న దాని గురించి ఆలోచించుకొని ఫీల్ అయిపోయి, అయ్యో ఈ సమయంలో నేను ఎప్పుడు ఇలా ఉంటే, అలా అంటే బాగుండేదేమి కదా అని, తప్పు చేశానా అనాల్సిందే కదా అని చెప్పి తర్వాత ఎప్పుడో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోరు. ఒకరు ఎక్కిరించినా కానీ, ఒకరు మిమ్మల్ని కిందకు దించేయాలని చూసినా కానీ, నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచినా కానీ మీరు ప్రతి విషయాన్ని కూడా పట్టించుకోరు. మంచితనం అనేది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పుకోవచ్చు. ఇక వీరిది గొడవలు పడేటువంటి మనస్తత్వం అయితే అస్సలు కాదు. ఎదుటి వారితో పదే పదే గొడవ పడదాము, ఎదుటి వారిని సాధిద్దాము, సూటిపోటి మాటలతో వారిని హింసిద్దాము అనేటువంటి వీరి యొక్క డిక్షనరీలోనే లేదు. అయితే కొంతమంది మాత్రం వీరిని చూసి ఎక్కువగా ఈర్ష్యపడుతూ ఉంటారు. వీరి యొక్క ఏదైనా మంచి సంబంధం, రిలేషన్ ఉన్నట్టు వారు ఈ రాశి వారి మీద ఎక్కువగా కుళ్ళు కుతంత్రాలు పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు ఎక్కువగా శత్రువులు అనేటువంటి భావం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కోపంతో గొడవ పడేటువంటి మనస్తత్వం అయితే మీకు అస్సలు కాదు. ముఖ్యంగా 10 మంది ఉన్న చోటకి వెళ్ళి మాట్లాడాలంటే కాస్త మీకు బిడియంగాను సిగ్గుపడుతూ ఉంటారు. అంటే మనకెందుకులే, మనకు అవసరమా, ముందే మనం చూసుకున్నాం కదా, మన పని ఏదో మనం చేసుకున్నాం కదా, మరి ఎదుటి వాళ్ళతో మనకు పెద్దగా పని ఏంటి, ఈ సమయాన్ని ఎందుకు వీరితో వెచ్చించాలి, అదేదో వేరే ఏదన్నా మనకు ఉపయోగపడేటువంటి సమయం కోసం మనం సమయం కేటాయిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే అందరితో కూడా కలుపుగోలుగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోరు. అంటే అటు హౌస్ వైఫ్ కావచ్చు, లేదా ఇంట్లో ఉండే ఎవరైనా పిల్లలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ ఖాళీ కూర్చోరు. ఏదో ఒకటి చేయాలని తపన వీరిలో ఉంటుంది. పిల్లల్ని పట్టించుకొని చాలా కెరియర్గా చూసుకుంటారు. భర్త మీద చూపించినటువంటి శ్రద్ధ కానివ్వండి 100% మీకు ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకైతే ఈ రాశి వారికి ఇటు హౌస్ వైఫ్గా ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ అలాగే అన్ని విషయాల్లో కూడా కాస్తో కూస్తో మీకు ఉన్నటువంటి సమయాన్ని అనవసరంగా ఏది కూడా ఖర్చు చేయకుండా ఆ సమయంలో ఏదైనా పనికి వచ్చే పనిని ఉపయోగిస్తూ ఉంటారు అనేటువంటి భావంతో ఉంటారు. మొదటి నుండి కూడా ఈ రాశివారు చాలా అంటే చాలా కష్టజీవులు. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైన కష్టాలను అనుభవిస్తూనే వచ్చారు. అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ రాశివారి మీద పడడం, అలాగే కుటుంబ భారం అనేది ఎక్కువ ఉండడం, చిన్న వయసు నుండి ఎక్కువగా మోయాల్సి రావడం, వీటన్నిటి వల్ల వీరికి తెలియని ఒక బాధ, ఒక బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ కూడా ఎవరికి కూడా చెప్పుకోలేరండి. ఇవన్నీ కూడా భరిస్తూ ఎక్కడ కూడా వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా, ఎక్కడ కూడా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండడం వల్ల వీరికి ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ రావడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారు కూడా ఎప్పుడు ముందే ఉంటారు.
ఎదుటి వారిని ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో పాపం వీరికి ఈ కష్టం రావాలా అని చెప్పి వీరి వంతుగా ఎంతో కొంత మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ చేస్తూ ఉంటారు. వీరికి చాలా జాలి, దయ ఎక్కువ. కాబట్టి ఎటువంటి సలహాలైనా సరే ఇవ్వడానికి ముందంజలో ఉంటారు. అలాగే మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలని కూడా తీర్చుకున్న తర్వాత ఏంటంటే వీరిని దూరం నెట్టేయడం, మరలా ఏంటంటే ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావడం, మరలా అవసరాలు తీర్చుకోవడం, మరలా వీరిని దూరం నెట్టాడు. ఇటువంటివి కూడా చాలా వరకు ఈ రాశి వారి జీవితంలో జరిగిపోయాయి. అలాగే మనిషి ఎంతగానో విలువిస్తారు ఈ రాశి వారు. కొంతమంది అలాగే మనిషికి ఎంతో విలువిచ్చి వారే మనల్ని కిందకి బట్టి లాగేస్తారు. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ప్రతి ఒక్కరిని అంటే అడిగిన వారందరికీ కూడా సాయం చేయకండి. మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి. డబ్బుని పొదుపు చేసుకునేటువంటి అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో ఎవరు కూడా మనం చేయి చాపి అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు. అంతెందుకు మాట సాయమే చేయటం లేదు. ఎందుకంటే ఏదైనా మాట సాయం చేసినా, ఏదైనా మంచి విషయం చెప్పినా వారు ఎక్కడ బాగుపడతారు అని చెప్పి చూసి ఏడ్చేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. చుట్టూ ఏడ్చేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎవరు కూడా సాయం చేయరు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులు ఇవి. కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి. ఒకవేళ నిజంగా వారికి ఏదైనా సహాయం అవసరం అనుకోండి, మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయం అయినా సరే అందించడానికి ప్రయత్నించండి. అలాగే నిజంగా అవసరమైన వారికి మాత్రం సాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. కానీ కొంతమంది ఏంటంటే కావాలని మనల్ని దెబ్బతీయడానికి, కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చేసి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగడం, లేదంటే మన ద్వారా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పేటువంటి తపనతో వారు మన దగ్గరికి వస్తుంటారు. అంటే మనం చేసేటటువంటి పని మీద బాగా దేంట్లో నేను చక్కగా సంపాదించుకుంటూ ₹1 అభివృద్ధిలోకి వస్తున్నాం అనుకోండి, అది వారు చూసి అది ఎలాగైనా సరే తెలుసుకోవాలి అనే ప్రయత్నం అలా కొంతమంది మన దగ్గరికి వస్తుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా ఒక కంట కనిపెట్టే ఉండండి. వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏ విషయం కోసం వచ్చారు, ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు, ఎంతవరకు మాట్లాడుతున్నారు, దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడడం చేయండి. అలాగే ఇలాంటి జాగ్రత్తలు తప్పక తీసుకోండి. మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాద బారి పడుతుంటే, అంటే మీరు చేసేటువంటి పనులు అవంతరాలు లేకుండా చూసుకోండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట సౌఖ్యం, అలాగే పేరు ప్రత్యేకతలు ఈ 4 రోజుల్లో కూడా మీకు ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.